హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. నేను ఈ వీడియో చేద్దామంటేనే నాకు నవ్వు వచ్చేస్తుంది. అదేంటో తెలియదు కానీ వాయిస్ గురించి క్లారిటీ ఇస్తాను. అసలు మీరేమంటున్నారు, నా వాయిస్ ఇరిటేటింగ్గా ఉంది, నా వాయిస్ వినాలనిపించట్లేదు, నా వాయిస్ మ్యాగీ సాస్లా ఉంది, ఇంకా మెయిన్ది అయితే అమెరికా అక్కని కాపీ కొడుతున్నావు, లేకపోతే అమెరికా అక్క వాయిస్ని యూజ్ చేసేసుకుంటున్నావు అని అంటున్నారు. సో వాటన్నిటికి నేను రిప్లై ఇస్తాను. నిజానికి మీరు ఓల్డ్ వీడియోస్ చూసారంటే అందులో నేను ఏం చేసేదాన్ని అంటే స్పీడ్గా వాయిస్ ఇచ్చేసేదాన్ని. నా దగ్గర మైక్ కూడా ఉండేది కాదు. అప్పుడు మా ఆయన ఏమన్నారంటే, ఇంత స్పీడ్గా మాట్లాడితే నీ వీడియోస్ ఎవరు చూస్తారు, అర్థం కావట్లేదు అని చెప్పారనమాట. మా ఫ్రెండ్స్ కూడా నువ్వు వాయిస్ బాగానే ఇస్తున్నావు కానీ స్పీడ్గా చెప్తున్నావు అని అన్నారు. అప్పుడు నేను వాయిస్ బాగా రావాలంటే ఒక మైక్ కొనుక్కున్నాను అనమాట. అప్పుడు స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అప్పుడు వాయిస్ సాగిపోయింది. తర్వాత నీట్గా మాట్లాడడం ట్రై చేశాను అనమాట. ఎప్పుడు నేను నార్మల్గా మాట్లాడేదానికన్నా కొంచెం స్లోగా మాట్లాడితే నా వాయిస్ ఇలా వచ్చేసేది అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే, అమెరికా అక్క వాయిస్ ఉంటుందని ఒక 1 year బ్యాక్ ఒక అక్క నాకు కలిసినప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు నీ వాయిస్ అమెరికా డాలర్ ఛానల్లో ఉన్న అమ్మాయిలా ఉంది అని చెప్పింది. నేనేం చేశానంటే అసలు పట్టించుకోలేదు. తర్వాత ఒక 2 messages వచ్చినాయి. ఏంటి ఇలా అంటున్నారని చెప్పి అప్పుడు వెళ్ళి చూసా. అది కూడా ఒక 2 videos చూశాను. అందులో నాకు ఏమాత్రం కూడా అక్కలాగా అనిపించలేదు నాకు వాయిస్. కానీ మీరు ఎందుకు అంటున్నారని చెప్పి ఇంకో 2 videos చూశాను. అప్పుడు అన్నమాట కొన్ని మాటలు వచ్చేసి కలుస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, అక్కది విజయనగరమే, నాది విజయనగరమే. మేబీ స్లాంగ్ ఒకేలా ఉంటుంది కానీ అక్క బాగా మాట్లాడుతుంది, వినాలనిపిస్తుంది. నాది అంతలా ఏం లేదు, జస్ట్ ఏవో చిన్న పదాలు కలుస్తున్నాయి అంతే. ఇంకొకటి, వాయిస్ చేంజ్ చేసేయాలా అంటే ఎక్కడి నుంచి తేవాలి నేను వాయిస్? నాకు ఎప్పుడు ఫుడ్ తిన్నాక ఒకలాగా వినిపిస్తుంది మైక్లో చెప్తే, మైక్ తీసేసి ఒకలా వినిపిస్తుంది, స్లీపింగ్ చేసేసి మార్నింగే లేచి వాయిస్ ఓవర్ ఇస్తే ఒకలా వస్తుంది. నాకు ఎప్పుడు వాయిస్ ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తే ఎలా వస్తుందో అలాగే నేను అప్లోడ్ చేస్తాను. నిజానికి నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఇలా మధ్యాహ్నం టైంలో లేకపోతే ఈవినింగ్ టైంలో వాయిస్ ఇచ్చాను అనుకోండి, నీట్గా చెప్తా అనమాట. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు మార్నింగే మనకి గొంతు పట్టేసేలాగా ఉంటుంది కదా, అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనుకోండి, ఇంకంతే, ఆ వీడియో ఎవరు చూడరు. నీట్గా వాయిస్ ఉంటే కదా చూస్తారు. నేను కావాలని అలా మాట్లాడట్లేదు. మీకు కావాలంటే మీరు నార్మల్గా మాట్లాడండి, తర్వాత ఫోన్లోని వాయిస్ ఓవర్ పంపించండి, మళ్ళీ మీరు అది వినండి, మీకే వినాలనిపించదు, అలా వస్తుంది అనమాట. నిజానికి నా వాయిస్ కూడా అంతే. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయితే నిజానికి మీరు అమెరికా డాలర్ అక్కది వాయిస్ అంటేనే నేను విన్నాను. ఆ ఛానలే నాకు తెలీదు. నేను కాపీ చేయాలనుకోను అండ్ నేను అక్క వాయిస్ యూజ్ చేసుకోను. నేను మాట్లాడతాను అండ్ నాకు ఛానల్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి కష్టపడాలనే ఉంది. ఎవరిది ఫ్రీగా కాపీ కొట్టేసి వాళ్ళ వాయిసెస్ యూజ్ చేసుకోవాలని లేదు. మేబీ నా ఫోన్లోని వాయిస్ ఇలా చేంజ్ అయిపోతుందేమో. బయట కొంచెం స్పీడ్గా నార్మల్గా మాట్లాడతాను అండ్ నీట్గా ప్రొనౌన్సియేషన్ ఇస్తే కదా ఎవరైనా చూస్తారని చెప్పి కొంచెం నార్మల్గా మాట్లాడినప్పుడు చేంజ్ అవుతుందేమో, మైక్లో వేరేలా ఉంటుందేమో. ఇప్పుడు నేను మైక్ యూజ్ చేయట్లేదు. సో మెసేజెస్ పెట్టొద్దు, పెట్టినా కూడా ఈ వీడియో చూడమని నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి, అంతే. ఇంకా నాకైతే నవ్వు వస్తుంది. వాయిస్ అసలు ఎంత కష్టపడి ఫుడ్ వీడియోస్, నాకు ఫుడ్ కుక్ చేయడం సరిగ్గా రాదనమాట. ఇంకా మీరు ఫుడ్ కోసం పెట్టేస్తారేమో అనుకున్నాను. అంటే ఇదిలా కాదు అలాగా అని ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చేస్తే అని భయపడ్డాను. ఇప్పుడేమో వాయిస్ గురించి యాక్టింగ్ వస్తుంది, దీన్ని మార్చలేను, ఫుడ్ని అయితే మార్చేదును. సరే, అయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.